సాధారణంగా సర్వేకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వినే మాట. పలానా సర్వేయర్ వచ్చి గొడవ పెట్టిపోయినాడు. సరిగ్గా కొలచకుండా పోయినాడు. మాటలు వినపడతా ఉంటాయి నాకు జనరల్‌గా. సర్వేయర్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే సమస్యను తుంచడానికి వస్తాడు. సమస్యను పెంచడానికి రాడు. సర్వేయర్ వృత్తి ఏంటి? రావడం, భూమికి సంబంధించిన ఓనర్ దగ్గర డాక్యుమెంట్ తీసుకోవడం, సర్వే చేసి హద్దులు ఇక్కడికున్నాయి, ఇక్కడికున్నాయి అని చూపిచ్చేసి వెళ్తారు. పక్కన ల్యాండ్ సంబంధించిన ఓనర్స్ ఏదైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ బౌండరీస్ కూడా చూపిచ్చి పోతాడు. అట్లా గాకుండా ల్యాండ్ ఓనర్స్‌కి చుట్టూరు బౌండరీస్‌లో ఉండే వాళ్ళకు ఏదన్నా వాళ్ళ పర్సనల్ గొడవలో, ఏవన్నా కక్షలో ఏమన్నా ఉండి సర్వేయర్ సరిగ్గా కూల్చలేదు, సర్వేయర్ తప్పు చేసిపోయినాడు అని సర్వేయర్‌ల మీదకి నెట్టడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోతుందనమాట మామూలుగా. ఏ సర్వేయర్ అయినా గానీ కొలతలేముంటే అదే విధంగానే మనకి అక్కడ పాయింట్స్ పెట్టిపోతాడు. నూటికో, కోటికో ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు ఒకవేళ. అదే జడ్జిమెంట్ ఆ ఒక్కరి వల్ల మిగతా వాళ్ళ మీద గూడా అది రుద్దడం కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. అంటే ఇంకొకటి మీరనుకోవచ్చు. మీరు సర్వేయర్ గదా! సో, మీరు సర్వేయర్‌లకు అనుకూలంగా మాట్లాడుతున్నారా అనుకోవచ్చు. ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్ ఉంది. ఆ ప్రొఫెషన్‌లో మనం ఎంత పర్ఫెక్షన్ ఇవ్వగలిగితే, ఎంత స్పష్టంగా చేయగలిగితే ఆ పనిని మంచి పేరొస్తుంది. ఇతను ఒక మంచి సర్వేయర్. ఇతను బాగా యాక్యురేట్‌గా, కరెక్ట్‌గా చూపిస్తాడు పాయింట్. కరెక్ట్‌గా చేస్తాడు సర్వే అని ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఉంటది ఏ సర్వేయర్‌కైనా. సో, ఏ సర్వేయరు పక్కన భూమి వాళ్ళతో, పక్కన ప్లాట్ వాళ్ళతో గాని ఇట్లా గొడవలు పెట్టుకోవడానికి ఇంకోటి రారు. వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేసుకొని పోయేదానికొస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. నెక్స్ట్ టైమ్ ఎవరైనా మీ చుట్టుపక్కల గాని, ఏదైనా సర్వే చేస్తున్నప్పుడు గాని, వెళ్లి ఊరికే అబ్జర్వ్ చేయండి. సర్వే ఎలా జరుగుతుంది? వాళ్ళ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి? కొద్దిగా మేబీ అలవాటు లేనోళ్ళకైతే కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు. అలా అన్నమాట. ఈ మధ్య రీసర్వే అనేది ఒకటి స్టార్ట్ చేసినారు మన ఆంధ్రప్రదేశ్‌లో. ఆ రీసర్వే గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నా నేను. అంటే అది ఏ విధంగా చేస్తారు? ఆహ్, దానివల్ల రైతులకు ఉపయోగం ఏంటి? దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.